జై శ్రీరామ్. నేను కాశెట్ కుమార్ను. నేను మాట్లాడేది అంత బీసీ ఎస్టీ అండ్ తెలంగాణకు వైస్ ప్రెసిడెంట్, మన బీజేపీ కార్యకర్తను. 38 సంవత్సరాలు నేను ఏ స్వార్థం లేకుండా పని చేసుకుంటూ పోతున్నాను. దయచేసి మీరు కూడా ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో మనం కంపల్సరీ అందరిని గెలిపించాలి. ఇప్పుడు ఎందుకంటే మనది బీసీ పార్టీ, బీజేపీ అంటేనే బీసీ పార్టీ. బీసీలకు ముఖ్యమంత్రి చేస్తా అని డిక్లేర్ చేశారు గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్. అప్పటిప్పుడు మనది బీసీ పార్టీ కదా. ఇప్పుడు బీసీలలో అందరూ పోటీ చేస్తారు కదా. రెడ్డిస్ పోటీ చేస్తారు, వెల్మాస్ పోటీ చేస్తారు, వీళ్ళందరూ చేస్తారు. ముఖ్యమంత్రి బీసీ అవుతాడు. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లలో మీరు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్లలో మొత్తం మన బీజేపీ గెలిచింది అనుకోండి సార్, అన్ని మన సంటాలు ఆలోచిస్తారు కదా. అరే బీసీ బలం, బీసీలు కూడా మళ్ళీ ఈసారి ఎలక్షన్కి వేసారు. మన బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మినరు, అక్కడ కార్యకర్తలు నమ్మినరు. ఇతర వాళ్ళు వేరే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కార్యకర్తలంతా బీజేపీకి వేసారు. అంటే మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తారని వీళ్ళు అన్నాం కదా, అన్నాం కాబట్టి కంపల్సరీ చేస్తారు వాళ్ళు. అందుకే మీరంతా దయచేసి చెప్తున్నాం, మనం ఈ ఫేక్ న్యూస్ నమ్మకుర్రి. మనం ఎందుకంటే మన బీజేపీలోకి వచ్చిన వాళ్ళందరూ మన బీజేపీ కార్యకర్తలే. మన బీసీ ముఖ్యమంత్రి కోరుకునే వాళ్ళంతా బీజేపీ కార్యకర్తలే. అందుకే ఇప్పుడు ఆయన అంజిరెడ్డి గారిని కూడా మనం గెలిపించుకోవాలి. మన కరీంనగర్ గడ్డ సత్తా సాటించాలి. బీజిరెడ్డి ఇప్పుడు మన మల్క కుమ్రాన్ ఎట్లా ఆల్రెడీ 65% ఓటు బ్యాంకు స్టార్ట్ అయింది. నేను సర్వే చేశాను, ఆయన ఆల్రెడీ రీచ్ అయిపోయిండు. ఆయన మీద ఉన్న ఆయన కూడా మన డిపాజిట్ రాకుండా చేస్తుండు. అట్లనే ఈ అంజిరెడ్డి గారిని కూడా మనం గెలిపించాలి. ఎందుకంటే నేను బీసీనే. నేను ఇప్పుడు మీరు అంతా తిట్టచ్చు కానీ తిట్టుకుంటారు, వీడు ఎవరో బీసీ అయ్యండి వాడిని సపోర్ట్ చేస్తున్నాను అంటే అట్లా తప్పు. అది మనం సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం. వాడు మన బీజేపీ నుంచి పోటీ చేస్తే ముస్లిం కూడా ఓటేయాలి మనం. ఒకటి నేను చెప్తున్నాను మళ్ళా, ఎందుకంటే బీజేపీలో నిలబడ్డాడు కాబట్టి మన సిద్ధాంతం ఏంటంటే బీజేపీకి గెలవాలి. సెంటర్లో మోడీ గారు ఉన్నారు, మోడీ టీం ఉన్నది. దాన్ని ఆలు బట్టి మనకి ఇక్కడ ఓటు బ్యాంకు ఈసారి 3 ఎమ్మెల్సీ సీట్లు మనకు వచ్చినాయి అనుకోండి, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దిగొచ్చి మన డెవలప్మెంట్ కోరుకుంటుంది. ఇక్కడ అందరికి మన రోడ్లు కానీ ఇవన్నీ చెప్పండి టైం పడుతుంది, వేస్ట్. అది ఈసారి దయచేసి చెప్తున్నా, మనందరినీ అంజిరెడ్డి గారిని కూడా కంపల్సరీ, మన మల్క కుమరన్న అట్లా ఆల్రెడీ రీచ్ అయిపోయిండు, గెలుస్తుండు. మన అంజిరెడ్డి గారిని కూడా గెలిపించాలి. ఆయన కూడా ఫుల్ మేరతో మనం గెలిపించాలని కోరుకుంటున్నాను. మనం ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనం బీజేపీ కార్యకర్తలు అందరూ పనిచేయాలి. మనం కంపల్సరీ ఈ 4 రోజులు మీరు నిద్రపోకుండా పనిచేస్తే చాలు. నేను హైదరాబాద్ వచ్చాను నిన్న నైటు, మళ్ళీ రేపు మార్నింగ్ నేను కరీంనగర్ వస్తున్నాను. కరీంనగర్ మొత్తం అది సుడిగాలి ప్రయత్నం చేసి మన యూట్యూబ్ ఛానల్ అందరికి చెప్తున్నాను. మంచోళ్ళు వీళ్ళందరూ. మన మల్క కుమార్ మంచోడు, చాలా నిజాయితీపరుడు, ఆయన స్వార్థం లేకుండా పనిచేస్తుండు. ఏదో రోజు ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ కూడా ఆయన దగ్గరకు వస్తుంది. అట్లా మన మోడీ గారు చూస్తారు వీళ్ళందరినీ. మన బీసీ ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళని ఓడగొట్టుకోదని కోరుకుంటున్నాను. మల్క కుమార్ అధిక మేరతో గెలిపేయగలుగుతారని కోరుకుంటున్నాను. అట్లనే అలాగే అంజిరెడ్డి గారిని కూడా మన పార్టీ కాబట్టి మనం ఆయన గెలిపారని కోరుకుంటున్నాను. జై హింద్, జై గోమాత. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.